హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హసనా డైరీస్. చలో ఈరోజు పరాటా చేసుకుందామా? పనీర్ పరాటా. అదే మిగిలిపోయింది కదండి, కొంచెం పెట్టుకున్నాను కదా, పనీర్ పరాటా చేద్దామని చేశానండి. బయట చల్లగా ఉంది, లోపల పరాటా తింటుంటే ఎంత బాగుండిద్ది కదండి. చాలా టేస్టీగా ఉంది పనీర్ పరాటా మాత్రం. ఎలా చేయాలో చలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? గోధుమ పిండి వేసుకున్నానండి ఒక 3 స్పూన్లు. తర్వాత కొంచెం అదే అండి రవ్వ అండి, అదే గోధుమ బొంబే రవ్వ అంటాం కదండి, అది వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉండేది పరాటాస్. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఉప్పు వేసేసి వాటర్ వేసేసి మెత్తగా కలిపి ఒక పావు గంట పక్కన పెడితే ఆ బొంబాయి రవ్వ కొంచెం ఇలాగా స్ప్రెడ్ అయింది అనమాట. అప్పుడే చేయకూడదు, అందుకే అలా పక్కన పెట్టుకోవాలి. ఇంకా వెజ్జీస్ అంటారా, ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాను. నా దగ్గర ఫ్రోజన్ పీస్ కూడా ఉన్నాయి, అది కూడా తీసుకున్నాను. ఇంకా పనీర్ అండి, అదిగోండి మిగిల్చాను కదా లాస్ట్ వీడియోస్లో, ఆ పనీర్ కొంచెం ఉంది, అది పెట్టుకున్నాను. ఇంకా పనీర్ ఏమో చాప్ చేసుకున్నాను, సన్నగా చాప్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇంకా వెజ్జీస్ కూడా అన్ని వెజ్జీస్ అండి. నేను 3 కలర్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను, ఆ 3 కలర్స్ క్యాప్సికమ్ కూడా చాప్ చేసేసి పనీర్ బౌల్లో వేసేసాను. ఇంకా పీస్ కూడా చాప్ చేశాను, కొద్దిగా సన్నగా ఉంటే పరాటాలో బాగుండిద్ది, అందుకనే చాప్ చేయాలి, వేసేసాను. ఇంకా ఒక ఆనియన్ కూడా చాప్ చేశాను నేను, అందు కూడా వేసేసి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అండి యాడ్ చేస్తాను నేను ప్రతి దాంట్లో. ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మునగాకు యూస్ చేయండి, చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఉప్పు, మ్యాజిక్ మసాలా, పసుపు, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ కొద్దిగా కారం, చిల్లిగా కొంచెం స్పైసీగా ఉండాలని కొద్ది కారం కూడా యాడ్ చేశాను. అది బైండింగ్ కోసం ఏం చేశానంటే కొంచెం గోధుమ పిండి యాడ్ చేశానండి. మీరు గోధుమ పిండి అయినా యాడ్ చేయొచ్చు అండ్ శనగపిండి కూడా యాడ్ చేయడు, బైండింగ్ కోసం అండి. లోపల బైండింగ్ విడిపోకుండా ఉంటుంది, అలా బైండింగ్ చేయండి. అది ఒక టిప్ అనుకుంటాను నేను. ఇంకా పరాటాస్ చేసేసాను. అసలు వేడి వేడి పరాటాసు, అసలు ఏ కర్రీ అవసరం లేదండి. చక్కగా ఒక 2 పరాటాసు ఒక చాయ్తో తినేసామనుకోండి, ఇంకా టమ్మీ ఫుల్ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా పనీర్ పరాటా? నాకు కామెంట్ చేయండి. ఇంతకీ నేను చేసిన రెసిపీ బాగుందా, కనిపిస్తుందా, ఎలా కనిపిస్తుంది, బాగుందో లేదో కామెంట్ కూడా చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి ఈ పరాటా మాత్రం. నేనైతే 2 తినేసాను చక్కగా. అసలు హెల్త్ కూడా, ప్రోటీన్ ఫుడ్. ఇంతకీ ఆ పనీర్ ఎలా రెడీ చేశానో కూడా చూపించాను మీకు. పనీర్ అదే పాలు విరిగిపోతే వేస్ట్ చేయకుండా పనీర్ రెడీ చేసుకున్నాను కదా, బాగుంది కదా.